ప్రకాష్ రాజు ఎన్ని నీతులు చెప్తుంటాడు. మరి ఇప్పుడు ఒక భూ ఆక్రమణ విషయంలో దొరికిపోయాడు, కబ్జా చేసినట్టుగా దొరికిపోయాడు. మళ్ళీ ఏమొచ్చేసి నాకేమి తెలియదు, నేను నీతి మంత్రుడిని, అది ఇది అంటాడు. బెట్టింగ్ యాప్లు చేస్తాడు, అప్పుడు నాకు బెట్టింగ్ యాప్ల గురించి తెలియదు అంటాడు. మరి ఇప్పుడు డైరెక్ట్గా దొరికిపోయాడు కదా, కబ్జా చేశాడు కదా. కేరళలోని వరట్టమేడు అనే ఒక ప్రాంతంలో ఎకరా ప్లేస్ని అఫీషియల్గా కొని 50 సెంట్ల భూమిని కబ్జా చేశాడు. అంటే అవతల వాడు కబ్జా చేశాడంట 10 ఎకరాల భూమిని. వాడు కబ్జా చేయగా మిగిలినటువంటి 1/2 ఎకరా భూమిని ప్రకాష్ రాజు కబ్జా చేసి మొత్తం ఈ ఎకరాకి 1/2 ఎకరా అటాచ్ చేసుకొని ఈ ఎకరన్నరకి ఒక పెద్ద కంచి వేసుకొని అక్కడ ఒక వాచ్మెన్ కూడా పెట్టేసి తన యొక్క దందా మొదలు పెట్టాడు. అంటే చూడండి, అక్కడ వరట్టమేడులో ప్రదీప్ అనే వ్యక్తి 10 ఎకరాల భూమిని కబ్జా చేసుకుని సెబిన్ ఆంటోనీ అనే వ్యక్తికి అమ్మాడు. ఆ సెబిన్ ఆంటోనీ అనే వ్యక్తి అక్కడ అనఫిషియల్గా అన్ని నిర్మించుకున్నాడు. దీనికి సంబంధించి రెవెన్యూ ఆఫీసర్లు వీళ్ళకి ఏదో హెల్ప్ చేశారు. ఎవరో హెల్ప్ చేస్తే అవన్నీ కూడా పట్టా భూములు కాకపోయినా వీళ్ళ అధికారంలోకి వచ్చేసాయి. ఇప్పుడు దీని గురించి ఇప్పుడు అక్కడ తహసీల్దార్ ఇవన్నీ లెక్కలు తీస్తే ఈ భూములు వాళ్ళ పేరుని ఎందుకు ఉన్నాయి అని లెక్కలు తీశారు. దీనికి సంబంధించి అసలు ప్రకాష్ రాజు వేరే వాళ్ళు ఎవరో పాపం 2.5 ఎకరాలు పట్టా భూమి కలిగినటువంటి వారి దగ్గర ఈ ప్రకాష్ రాజు ఏమొచ్చేసి 1 ఎకరా కొనుక్కొని 1/2 ఎకరా కబ్జా చేశాడు. ఆ 2 ఎకరాలు ఏమొచ్చేసి వేరే వాళ్ళు కబ్జా చేసుకున్నారు. పాపం వాళ్ళని అన్యాయం చేస్తారు వీళ్ళందరూ కలిసి. ప్రకాష్ రాజు కూడా చూడండి ఎంత ఇదంటే, ఆ పట్టా కలిగినటువంటి భూమిని చాలా తక్కువ కొనుక్కొని 1/2 ఎకరా భూమి కబ్జా చేశాడు. 1/2 ఎకరా అంటే తక్కువ. వరట్టమేడు అంటే ఒక మంచి ప్రకృతిమనమైనటువంటి ఒక ప్రకృతి సుందరమైనటువంటి ప్రదేశం. దానికి సంబంధించి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ ఎవరైతే పీరమేడు తహసీల్దారు జోజో వి సెబెస్టియను, ఎల్ఏ తహసీల్దారు ఆర్ హరేంద్రనాథ్, వాగమన్ గ్రామ అధికారి పివి గోపికృష్ణన్, యాలప్పార గ్రామ అధికారి విజయ్ కుమార్లతో పాటు తాలూకా అధికారులు, భూ సంరక్షణ దళం సభ్యుల నేతృత్వంలో ఈ చర్యలు చేపట్టారు. దొరైరాజు అతని నాన్నమ్మ సుబ్బమ్మలకు చెందిన 2.5 ఎకరాల పట్టా భూమి ముసుగులో ఈ రెవెన్యూ భూమిని ఆక్రమించి సాగు చేశారు. దీనికి ఆనుకుని ఉన్న దాదాపు 10 ఎకరాల భూమిని ఆక్రమించి అందులో వ్యవసాయం చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. మరి ఇదే ప్రకాష్ రాజు నీతులు చెప్తాడు. పవన్ కళ్యాణ్ ఆక్రమించుకున్నాడు తెలంగాణలో, ఆ చెరువు అంతా ఆక్రమించుకున్నాడు, మళ్ళీ మనకి నీతులు చెప్తాడని మొన్న అన్నాడు ఈ ప్రకాష్ రాజు. మరి దీని గురించి ఇప్పుడేంటి, ఫోన్ చేస్తే ఏమొచ్చేసి స్విచ్ ఆఫ్ వస్తుందంట. నీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ రావాలి? అప్పుడు బెట్టింగ్ యాప్లు చేసావు కదంటే అప్పుడు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు ఆ బెట్టింగ్ యాప్ల కేసు నడుస్తున్నప్పుడు. ఆ తర్వాత ఫోన్ ఆన్ చేసుకుని నాకు తెలియదు, నిజంగా నాకు బెట్టింగ్ యాప్లు అని తెలియదని కోర్టులో చెప్పాడు. మరి ఈ పెద్ద మనిషి ఈయనకి నిజంగా తెలియదు అన్నాడు. అదే వేరే వాళ్ళు ఎవరైనా తప్పు చేసి తెలియదంటే మాత్రం వాళ్ళ మీద విరుచుకు పడిపోతాడు. మరి అది తప్పు అని తెలియకపోతే నువ్వేం చేసావు, నువ్వు ఎలా చేసావు, తప్పని ఎందుకు నీకు తెలియదు అని ఇలాంటివి మాట్లాడతాడు. మరి ఇప్పుడు ఈ భూ కబ్జాదారుడు ఏం చేస్తాడు? దీనికి ఏం సమాధానం చెప్తాడు? పోనీ ఇదేమైనా బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రమా కేరళ? సాక్షాత్తు వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కేరళ రాష్ట్రం. మరి దీన్ని ఏమంటారు?